నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా? నల్లగా తెల్లనా? నల్లగా తెల్లనా? ఇది మనిషి. ఏది ఈ డబ్బా? మనిషి. డబ్బాలో ఉన్నటువంటి వాటరు మైండ్. ఏది ఏది? మైండ్. ఇక్కడ ఇది కూడా మనిషే. ఈ డబ్బా పైన మనిషి. ఏది చెప్పురి? లోపల ఉన్నది మైండ్. లోపల ఉన్నది ఇద్దరు మనుషులేనా కదా? ఇద్దరికి మైండ్ ఉందా లేదా? రైట్. ఇప్పుడు వెస్టీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈజీ ఉంటుందా కష్టంగా ఉంటుందా? ఈజీ ఉంటుందా కష్టంగా ఉంటుందా? ఇప్పుడు ఒక మాదిరి భాస్కర్ సార్ వెస్టీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? వెస్టీ బిజినెస్ స్టార్ట్ చేసిండు. వెస్టీ బిజినెస్ లో భాస్కర్ సార్ మనిషేనా? మనిషేనా? భాస్కర్ సార్ మైండ్ ఉందా? మైండ్ ఇప్పుడు ఎట్లుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. మైండ్ చాలా పాజిటివ్ ఉంది. నెగిటివ్ లేదు సార్. ఈ వైట్ కలర్ అంటే పాజిటివ్, నెగిటివ్ కాదు. వైట్ అంటే చాలా పట్టుకోండి సార్. సో వైట్ కలర్ ఉందంటే చాలా పాజిటివ్ ఉంది, చాలా యాక్టివ్ ఉంది. అదేవిధంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అర్థమవుతుందా? మనసు మీన్స్ మైండ్ అనేది చాలా పాజిటివ్ ఉంది. సో ప్రతి ఒక్కరి మైండ్ కూడా ఇట్లా భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మైండ్ కూడా చాలా చాలా పాజిటివ్గా, చాలా చాలా యాక్టివ్గా, చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుందా? ఇప్పుడు సార్ చాలా పాజిటివ్ ఉండు, చాలా యాక్టివ్ ఉండు. ఏ పని చేస్తా నేను చేస్తా అయ్యా అంటాడు. నేను ఏ పని చేసినా నేను చేస్తా అంటాడు. అట్లనే వెస్టీజ్ కూడా చేస్తాడు కాబట్టి వెస్టీజ్ ఇప్పుడు ఐడియా ఇచ్చిన. ఏం చేసినా అన్ని పనులు ఏ పని చేసినా చాలా యాక్టివ్ ఉంటారు సార్. భూమి మీద, ఈ సమస్త భూమి మీద, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి